అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు సొసైటీ ఎటువైపు దారితీస్తుందో తెలియదండి. సంసారాలు విచ్ఛిన్నం అయిపోవటానికి కొత్త కొత్త స్నేహాలు, కొత్త కొత్త ఫ్రెండ్షిప్లు మొదలైపోయి చక్కటి సంసారాలు రోడ్డు పాలు అయిపోతున్నాయి. ఎందుకు అయిపోతున్నాయి అంటున్నానంటే, ఎప్పుడో 10th క్లాసులో పరిచయం అయిన వ్యక్తి ఆ వ్యక్తి కోసం తన పిల్లల్ని చంపుకుని తను అటువైపు మగ్గు చూపించి కట్టుకున్న భర్తను కూడా అన్యాయం చేసిన ఆడవాళ్ళని ఏం చెయ్యాలండి? ఏం చేసినా పాపం లేదు కదండి. పిల్లల్ని కంటున్నారో నిజంగా పశుపక్షాదులు చక్కగా పోషించుకుంటున్నాయండి బిడ్డల్ని. ఒక పక్షి ఉందండి, 10 చెట్లు ఎక్కి 4 రకాల పురుగులు ఆకులు తెచ్చి ఆ బిడ్డలకు పెట్టుకుంటుంది, ఒక గూట్లో పెట్టి కదండి. మానవత్వంగా పశుపక్షాదులు నడుస్తున్నాయి మనుషుల కన్నా. ఇంత నికృష్టమైన పరిస్థితులు చూస్తామని అనుకోలేదు. పైగా కంటం ఎందుకు, వాళ్ళని అంతవరకు తీసుకురావటం ఎందుకు, పెద్ద పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత అలాగే హింస పెట్టి అలా చంపటం ఎందుకు? తను పోవాలనుకుంటే పోవాలి, దరిద్రం వదిలిపోద్ది అంతటితోటి. తన సావాలనుకుంటే తను సావాలి. బిడ్డలు 3 ప్రాణాలు తీసేయడం ఏంటండి? ఆడవాళ్ళు పరువు తీసే ఆడవాళ్ళు, ఇటువంటి ఆడవాళ్ళ పేరు చెప్తేనే అసహ్యం వేస్తుంది. ఎంత అసహ్యం అండి! ఆడది అంటే ఆది పరాశక్తిలాగా, భూదేవిలాగా ఓర్పు నేర్పు శక్తితోటి సంసారం నడుపుకుంటుంది అని అంటారు. ఇటువంటి ఆడవాళ్ళు ఉంటే అండి నిజంగా కోసి కారం పెట్టాలన్నంత బాధ అనిపిస్తుంది నాకు. అసలు ఎంత తప్పండి. ఈ మధ్యకాలంలో చంటి పిల్లల్ని, చిన్నపిల్లల్ని వాళ్ళ పసి మొగ్గల్లోనే తుంచేసే తల్లిదండ్రులు అయిపోయారండి. ఎంత తప్పో చూడండి. కాలంలో గెంటుతాడు ఒకడో, బకెట్లో ముంచుతాడు ఒకడో, లేకపోతేనేమో ఏదో ఒకటి తాడు కట్టి పీకి చంపేస్తాడు ఒకడో. ఈవిడేమో ఏకంగా ఏదో పెట్టి చంపేసిందో, ఎలా చంపేసిందో 3 పిల్లల్ని చంపేసిందండి. నిజంగా వినటానికి చూడటానికి బాధాకరమైన విషయం. నిజంగా చాలా బాధ అనిపిస్తుందండి. నిజంగా ఆడదానిగా పుట్టాము, ఇలాంటి ఆడవాళ్ళని చూస్తున్నామని మనసు చాలా బాధ అనిపిస్తుంది నాకైతే. ఎంత తప్పో చూడండి. వాళ్ళకి అది మనుషులండి పశువులండి? అసలు అంత అలా దిగజారిపోతారా? ఇల్లీగల్ కాంట్రాక్ట్ వల్లే ఈ ప్రాణాల మీదకి వస్తుంది. ఏ కాంట్రాక్ట్ పెట్టుకోకపోతే చచ్చిపోతారా? అతను పరిచయం లేదు, ఏదో 10th క్లాస్ బ్యాచ్ అందరూ గెట్ టుగెదర్ ఏదో పెట్టుకున్నప్పుడు కలిశాడు, కలిస్తే అతనితో వెళ్ళిపోద్దా? పిల్లల్ని మొగుడిని వదిలేస్తుందా? మనిషికి అది కదండి. అదే మగోడు ఆ తప్పు చేసి ఉంటే కనుక మనం ఏమంటాం? అయ్యి బాబాయ్ ఆడు భార్య బిడ్డలను వదిలేసి వెళ్ళిపోయాడు అని అంటాం. ఏకంగా ఆడవాళ్ళు ఈ రకంగా తెగించేసి చంపేస్తుంటే ఇంకా అసలు మనుషుల మధ్యలో బతకాలంటేనే భయంకరంగా ఉండే పరిస్థితులు మన ముందు కనపడుతున్నాయి. ఏమంటారు? మీకు ఏమనిపిస్తుందండి? ఈ సిచ్యువేషన్ చూశారు కదా, వీడియోల రూపంలో ఎక్కువే కనపడింది కదా. మీకు ఎలా అనిపించిందండి? నాకైతే చాలా బాధ అనిపించిందండి. అసలు ఆవేదనగా అనిపిస్తుంది. ఇటువంటి వాళ్ళు చూడకూడని వినకూడని ఏంటంటే బాధ అనిపిస్తుందండి.